ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆయనకేం ప్రమాదం లేదు కదా డాక్టర్? ఏం పర్వాలేదండి. ఏదైనా అవసరం అయితే మీకు కాల్ చేస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే. ఏంది శంకర్ రెడ్డి, డాక్టర్ను మళ్ళీ రమ్మంటావు? ఈ తూరి అవసరం ఉండదులే. ఏ ఈ తూరు జెండేని మొత్తానికి లేపేద్దాం అనుకుంటున్నావా? అయినా నీ కోపం నా మీదైతే వాళ్ళెందుకు చంపాలనుకుంటున్నావు? అంతా నీ వల్లే ఆదిశంకర్ రెడ్డి. నీ పెండ్లాన్ని జెండేని ఎత్తుకుని వస్తే నువ్వు నా వెనకాలే వచ్చి నా బిడ్డని పెళ్లి చేసుకుంటావని ఆశపడినా, కానీ అలా జరగలేదే. నా బిడ్డకే ముక్కు ముఖం ఊరు పేరు లేనోడితో పెళ్లి చేయాలనుకున్నావు. అది చాలదన్నట్టు నా చెల్లెలికి నీ స్నేహితుడితో ముడిపెట్టి నా సగం ఆస్తికి ఎసరు పెడదామనుకున్నావు. అందుకే ఆడిని చంపి నీకు బుద్ధి చెప్పాలనుకున్నా. తప్పుగా ఆలోచిస్తున్నావు శివారెడ్డి. నీ చెల్లెల్ని జెండే ప్రేమించలేదు, నీ చెల్లెలే జెండెని ప్రేమించింది. ఇక నీ కూతురు చార్లత ఆ రాకేష్ గారిని ఇష్టపడుతుంది. అందుకే వాళ్ళిద్దరు కలిపి పెళ్లి చేయాలనుకున్నా. ఇదిగో అట్ట చెప్పి తప్పించుకోవడం కుదరదు శంకరెడ్డి. ఆకొచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడినా బొక్క పడేది ఆకే. ఏడా ఆకంటే ఆ చెండే రాకేష్ లో. ఇగో మర్యాదగా నా బిడ్డని పెళ్లి చేసుకో. నీ పెండ్లాన్ని జెండేని ఇడిచిపెడతా. కాదన్నావనుకో నిన్ను నీ కుటుంబం మొత్తాన్ని లేపి పరేస్తా. నాకే సవాల్ విసురుతున్నావా? అయితే నా సవాల్ కూడా విను. నీ కూతురికి రాకేష్కి, నీ చెల్లెలికి జెండేకి పెళ్లి చేస్తా. నా కుటుంబాన్ని తీసుకుని సీమ నుంచి వెళ్ళిపోతా. అంత సులభంగా ఎలా వెళ్ళిపోతావు శంకరెడ్డి? ఇగో నా నుంచి నువ్వు తప్పించుకోగలవేమో, కానీ ఆ బీహారోళ్ళ నుంచి మాత్రం తప్పించుకోలేవు. బీహారోళ్ళేంటి? నిన్న దాడి చేయించింది మాత్రం నేనే, కానీ ఈ పొద్దు దాడి చేసింది మాత్రం నేను కాదు, ఆ బీహారోళ్ళు. ఇగో శంకరెడ్డి, నువ్వు నాకు మాత్రమే పగోడు అనుకున్నాను, కానీ నీకు చాలా మంది శత్రువులు ఉండారే. ఏడ ఏ లెక్క తేల్చడం మర్చిపోయి ఉండావో గుర్తు తెచ్చుకో. ఏదో పాత బాకి వడ్డీతో కలిపి వచ్చినట్టుండాది. నీ పేనాలు తీసేయడానికేనేమో. ఇగో అవన్నీ వద్దుగానే నువ్వు నాతో రాజీ పడినావనుకో, ఆ బీహార్ గ్యాంగ్ నేను లేపెచ్చా. కాదు కూడదన్నావనుకో, ఆ బీహార్ గ్యాంగ్తో నేను చేతులు కలిపి నిన్ను లేపెచ్చా. ఆలోచించుకో. శంకర్ రెడ్డి, ఆయన నిన్నే పిలుస్తా ఉండాడు. నీతో ఏదో మాట్లాడాలనంట.